దావోస్ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శ్రీలంక ప్రధాని విక్రమసింఘే ఇలాంటి వాళ్ళతో కూడా మీటింగ్లు పెట్టుకున్నాం. జనరల్ ఎలక్ట్రికల్స్ కానీ, జెట్రో కానీ, జేకా కానీ, సిస్కో కానీ, మాస్టర్ కార్డ్, అదే మాదిరిగా టైజన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, గ్లోబల్ ఫండింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా ఏజెన్సీస్, ఒక 50 ఏజెన్సీస్తో మీటింగ్లు పెట్టుకున్నాం. అదే మరి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా దీంట్లో ఇంపార్టెంట్. ఇప్పుడు స్టాండర్డ్ మేనేజ్మెంట్ అయితే స్టాడ్లర్ మేనేజ్మెంట్ అని ఒక కంపెనీ, కోచెస్ తయారు చేసే కంపెనీ ఒకటి, యూరోపియన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కౌన్సిల్ ఒకటి, ఇది జర్మనీ సంస్థ. ఇది కూడా ఒకసారి చూస్తే చాలా వాటిల్లో మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఆటోమొబైల్ మెయిన్గా దీంట్లో రీసెర్చ్ ఇవన్నీ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ టైప్ పెట్టుకోవడానికి. అదే మరిగా బామ్ గ్రాట్ అనే సంస్థతో వేస్ట్ టు ఎనర్జీ ఇవన్నీ కూడా ఒక యాంగిల్. ఇంకొక పక్కన మీరు చూస్తే సెయింట్ గెలన్ అనే కంపెనీతో వీళ్ళు కూడా అనేక విధాలుగా టెక్నాలజీ యాంగిల్లో హెల్ప్ చేస్తాను వచ్చారు. ఇంకొక పక్కన బీకేడబ్ల్యూ ఎనర్జీ కంపెనీ, నేను డీటెయిల్స్ అన్ని మీకు ఇమ్మంటాను. ఇవన్నీ వేరియస్ కంపెనీస్తో నేను డిస్కస్ చేశాం స్కిల్ డెవలప్మెంట్లో మెయిన్గా. ఇంకొక పక్కన చూస్తే మన రాష్ట్రంలో ఉండే ఒకటి ఆటోమొబైల్, 2 స్కిల్ డెవలప్మెంట్, 3 ఏదైతే ఆయిల్ రిఫైనరీ. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూసినప్పుడు సౌదీ అరామ్కో ఉంది, పెద్ద ఎత్తున ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పెట్రోకెమికల్ అండ్ ఆల్సో డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్. ఈరోజు మనం ఇక్కడ చూస్తే జురాంగ్లో $40-50 బిలియన్ సింగపూర్లో పెట్టుబడులు పెట్టారు. అలాంటిది మన దగ్గర కూడా అవసరం ఉంది. దీన్ని వీళ్ళు ముందుకు రావడానికి ముందుకొచ్చారు. సౌదీ అరామ్కో ఇది $1 ట్రిలియన్ కంపెనీ, అంటే కొన్ని నాట్ $1 బిలియన్, $1 ట్రిలియన్ వెళ్ళిపోయారు రూరల్స్ ఫ్యామిలీ నుంచి. వాళ్ళు కూడా దే షోడ్ ఇంట్రెస్ట్. 1 మంత్లో 15 డేస్ రమ్మని మనం 15 డేస్ వెళ్ళి అసెస్మెంట్ చేసి ఎక్కడ బాగుంటుంది, మచిలీపట్నం బాగుంటుందా లేకపోతే కాకినాడ బాగుంటుందా, వాళ్ళ ఉద్దేశాలేంటి, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. అదే మరిగా నాదేళ్ల సత్య, మైక్రోసాఫ్ట్ అవసరమైతే ఒక ఈ గవర్నెన్స్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇంకా రీసెర్చ్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. హైబ్రిడ్ క్లౌడ్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళతో కలిసి మైక్రోసాఫ్ట్ నెట్ ఉపయోగించుకోవాలని కూడా డిస్కస్ చేశాం. పేటీఎం బ్యాంకర్స్లు ఇప్పుడు బాగా వెళ్తున్నారు, వీళ్ళు బ్యాంకు పెట్టారు, ఆన్లైన్ మొబైల్ మొత్తం వెళ్ళారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. అదే మరి ఇంకొక పక్కన చూస్తే చాలా వరకు హెల్త్ ఆస్పెక్ట్లో చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి, పవర్ ఆస్పెక్ట్లో కూడా చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. వేదాంత అయితే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున మినరల్ వెల్త్ ఉపయోగించుకుంటూ ముందుకు పోయారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను. మన దగ్గర ఒక 100 అంగన్వాడీలు తీసుకుని అడాప్ట్ చేసుకుని ఒక మోడల్ కింద ముందు చేసి తర్వాత ఇంకా పెద్ద ఎత్తున పోతా ఉన్నారు. అదే మరి వాళ్ళ ఇండస్ట్రీ కూడా మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి అవి కూడా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఇది వేదాంత చాలా వరకు డబ్బులు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసి వచ్చిన ఆదాయాన్నంతా చారిటీ ఖర్చు పెడుతున్నారు. పిల్లలు 2 ఉంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు వేరే కంపెనీలో. ఇండియన్ లండన్లో ఉంటాడు, పెద్ద ఎత్తున డబ్బులని చారిటీ ఖర్చు పెడుతున్నాడు. నేను రిక్వెస్ట్ చేశాను, ఎడ్యుకేషన్లో స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ పెట్టాలని ఒక ఆలోచన ఉంది, అవి కూడా డిస్కస్ చేశాం. అవి కూడా మెటీరియలైజ్ అయితే నాలెడ్జ్ ఎకానమీకి చాలా ఉపయోగపడుతుంది. అదే మరిగా బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్ కేవి కామత్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, సిఏ మనం దీంట్లో పనిచేశాడు, ఇక్కడ మనం బ్యాంక్లో పనిచేశాడు. ఆయన అనుభవం ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద ఉన్నాడు. చైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఫండ్స్ కానీ ఇవన్నీ తేవడానికి కూడా ఉపయోగపడతాను. వాళ్ళ బ్యాంక్ నుంచి కూడా డిస్కస్ చేశాం. అదే మరి ఎంటీఐపి
ఒక సంస్థ మొత్తం మెడికల్ ఎక్విప్మెంట్ అంతా వైద్య రంగంలో పెద్ద ఎత్తున చేయడానికి ఈ స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ బెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. వోల్వో బస్ ప్రెసిడెంట్ హక్కన్ అగ్నేవాల్ కూడా కలిశాడు. లేటెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ కానీ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం. అదే మరిగా మెకంజీ గ్లోబల్ హెడ్ కూడా కలిశాడు. ఇంకా చాలా మంది ఒకటి రెండు కంపెనీలు కాదు, చాలా కంపెనీలు, అన్ని కంపెనీలు కూడా చాలా మంది, కెనడా ఇవన్నీ కూడా చాలా మంది కలిశారు. ఇంకో పక్కన చూస్తే శ్రీలంక దే ఆర్ వర్కింగ్ విత్ అస్ ఇఫ్ నెసరీ. శ్రీలంకలో ఒక 2-3 ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి మన ఇన్వెస్టర్స్ కూడా రావాలని, అదే మరి మన దగ్గర వాళ్ళకు హార్టికల్చర్లో, అదే కాకుండా సెరిక్ మన ఫిషరీస్లో మనం హెల్ప్ చేయాలని కోరారు. వాళ్ళ దగ్గర నుంచి మనకైతే మలేరియా ఎరాడికేట్ చేయడం, టూరిజం చాలా స్ట్రాంగ్గా ఉంది శ్రీలంక, అవి కూడా వర్కౌట్ చేస్తాం. కంట్రీ టు కంట్రీ, కంట్రీ నుంచి మనకు వచ్చి వర్కౌట్ చేస్తామన్నారు. అమిత్ నారాయణ ఆటో గ్రిడ్ సిస్టమ్ సంస్థ CEO, ఇవన్నీ WEF సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ పవర్ గ్రిడ్స్ తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్గా, నష్టాలు లేకుండా గ్రిడ్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇవి కాకుండా సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, ఇంకొక కంపెనీ వేగెనింజన్ అనే యూనివర్సిటీ, నెదర్లాండ్స్ యూనివర్సిటీ, వీళ్ళు అగ్రికల్చర్లో, డైరీలో, పౌల్ట్రీలో, తర్వాత అక్వాకల్చర్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి రమ్మన్నాం ఏ విధంగా వర్కౌట్ చేయగలుగుతామని. ఇప్పుడే అయోవా ఒక యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ సీడ్లో, వాళ్ళు కర్నూలుని సీడ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి నంద్యాల, కర్నూలు ఆ ప్రాంతాల్లో ఇండియాకే క్యాపిటల్గా పెట్టాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. వాళ్ళతో కూడా రేపు ఈ ఇన్వెస్టర్స్ మీట్లో ఫైనలైజ్ చేయబోతున్న చాలా విషయాలన్నీ. ప్రొఫెసర్ క్లాస్ కోఆబ్ అయితే ఆయన కూడా కలిసి ఫ్యూచర్ గురించి డిస్కస్ చేశాను. బ్రాడ్గా చాలా కంపెనీలు, ఒక 50-60 కంపెనీలు బయలాటరల్ డిస్కషన్స్ అయినాయి. నేను డిస్కస్ చేశాం. 4 రోజులు పడుకునే టైం తప్ప మిగిలిన టైం అంతా ఉపయోగించుకొని నెట్వర్కింగ్ చేశాం. ఇండియాను ప్రమోట్ చేయగలిగాం, మన స్టేట్ని కూడా ప్రమోట్ చేయగలిగాం. ఈ రెండు చాలా బాగా జరిగాయి. చాలా వండర్ఫుల్ మీటింగ్స్ జరిగాయి. ఇది దావోస్ గురించి. మిగిలిన డీటెయిల్స్ ని మన వాళ్ళు సప్లిమెంట్ చేస్తారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1 or 2 డౌట్స్ ఆన్ దిస్, దెన్ ఐ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్, ఆర్ అదర్వైజ్ అన్ని సబ్జెక్ట్ చెప్పినా మీరు అడుగుతూ ఏదైనా ఉంటే. అరామ్కో వాళ్ళు, సౌదీ అరామ్కో 2010లోనే వచ్చారు. టోటల్ సౌత్ ఆఫ్రికా, టోటల్ ఎస్ఏ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ అరామ్కో వాళ్ళు వైజాగ్లో రిఫైనరీ పెడతాం. 7 years అవుతుంది. వాళ్ళు రాలేదంటే అప్పటికి వాళ్ళ కాంటాక్ట్ పాయింట్ కూడా సరిగా లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా అది కూడా ఒప్పుకున్నారు. ఇండియాకి రావాలనుకుంటున్నాం, బిగ్గెస్ట్ మార్కెట్, బట్ మాకు ఎట్లా రావాలో కూడా తెలియకుండా ఉందంటే మీరు రండి, నేను వర్కౌట్ చేస్తానని చెప్పాం. దే అగ్రీడ్, దే ఆర్ కమింగ్ నౌ, విల్ హ్యావ్ ఏ డిస్కషన్ ఫర్దర్. జపాన్తో కూడా మీరు డిస్కషన్ జరిగింది కదా, వాళ్ళు యాజ్ పర్ యువర్ ఆఫీస్ స్టేట్మెంట్ $15 to $20 billion ఇక్కడ తీసుకొస్తాం ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. బట్ డెవలప్మెంట్ ఆఫ్ ఓన్లీ తిరుపతి కాకుండా వాళ్ళు ఒక టౌన్షిప్, తిరుపతి మనకు శ్రీ సిటీ మధ్యలో ఇంకొక టౌన్షిప్, పెద్ద టౌన్షిప్, జపాన్ ఇన్వెస్ట్మెంట్ జెట్రో కూడా వచ్చి కన్ఫర్మ్ చేశారు, మేము కూడా ఇంట్రెస్ట్గా ఉన్నామని. ఇవన్నీ కూడా ఇది నేను చెప్పింది, ఇది కూడా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. స్విట్జర్లాండ్ మెడికల్ ఎక్విప్మెంట్ MTIP, దట్ ఈస్ ఆల్సో బిగ్ ప్రాజెక్ట్. ఇవన్నీ వస్తే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. కానీ ఎన్ని వస్తాయి, వాళ్ళు అడిగే కండిషన్లు, మనం ఇచ్చే కండిషన్ రెండు కూడా ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ మీరు చూస్తే వీఆర్ నెంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, ఇండస్ట్రీస్ అట్రాక్షన్లో వీఆర్ నెంబర్ 1, నోబడీ ఈజ్ నియర్ టు అస్. వీఆర్ ఏబుల్ టు ఏదైనా, ఏషియన్ పెయింట్ వచ్చింది, ఇంకొక పెయింట్స్ వచ్చాయి, అపోలో టైర్స్ వచ్చింది, ఇంకొక డన్లప్ టైర్స్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ ఫర్ హీరో మోటార్స్ వచ్చింది, ఇంకా చాలా వచ్చే అవకాశం ఉంది. రేపు ఉంటాం కాబట్టి ఇన్వెస్టర్స్ మీట్లో నేను అవన్నీ మాట్లాడతాను, ఏమేమి వచ్చినా ఏం జరిగాయి. వాళ్ళు ఏమంటున్నారు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం డెవలప్ చేసి
మన ఇండస్ట్రీలన్నీ పోయి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం, కంట్రీ టు కంట్రీ కోఆర్డినేషన్. వాళ్ళు టూరిజంలో బాగుంది, వాళ్ళు వస్తారు. మనం ఇండస్ట్రీస్ బాగుంటే మనం కూడా పోయి అక్కడ కూడా పెట్టచ్చు అనమాట. మన వాళ్ళు ఎవరైనా చేసుకోవాలంటే ఆ కంట్రీలో ఉండే ఆపర్చునిటీస్ ఇది చేయడం. సీడ్, టోటల్ సీడ్ క్యాపిటల్గా చేయడానికి, సీడ్ డెవలప్మెంట్ కోసం అయోవా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్. వాళ్ళు మళ్ళా సీడ్ కంపెనీస్ అందరిని తీసుకొచ్చి కర్నూలులో సీడ్ ప్రొటెక్షన్, సర్టిఫికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, సీడ్ని చేయడం, ప్రాసెసింగ్ అన్ని పెట్టి ఇండియాకి ప్రపంచం కూడా ఎగుమతి చేసే అవకాశాలు వస్తాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. ఈ దీంట్లో వచ్చి ఫైనలైజ్ చేస్తారు. అప్పుడు ఫార్మర్స్కి లాభం ఉంటుంది. న్యూ విజన్ ఫర్ అగ్రికల్చర్లో కూడా సేమ్ థింగ్. ఐ హావ్ గివెన్ ద డీటెయిల్స్ లాంగ్ బ్యాక్ ఫర్ యూ. సేమ్ థింగ్ అది కూడా. ఆ డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని ఇస్తారు. దిస్ ఇస్ ఎందుకంటే ఈ రోజన్నీ ఒక రోజులో అయ్యేది కాదు. విశ్వసనీయత కూడా ఒక రోజులో వచ్చేది కాదు, అందరూ కూడా వచ్చేది కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం ఇప్పటికి నేను 12-13 సార్లు వెళ్ళాను. నేను నెట్వర్క్ చేయగలిగాను. బై నేమ్ ఎక్కడన్నా పోతే గుర్తుపెట్టే పరిస్థితికి వచ్చారు. నిన్న మొన్న ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే మనం ప్రమోట్ చేసిన విధానం, మనం పడిన శ్రమ, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. ఏర్ ఇస్ ఎ స్టేట్, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 కాదు, ప్రమోషన్లో కూడా ఉన్నారు. దీనికి ఒక బ్రాండ్ ఉంది, ఇక్కడ పెడితే సేఫ్, అదే మరిగా పెట్టడానికి అనుకూలమైన ప్రదేశం అనేది కన్విన్స్ అయ్యారు ప్రపంచం మొత్తం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ బ్రాండ్ని ప్రమోట్ చేశాం. ఇండియా యాజ్ కంట్రీ చేయలేని పని ఆంధ్రప్రదేశ్ చేయగలిగాం. వేరే దేశాలతో సమానంగా, చాలా దేశాల కంటే మిన్నగా మనం ప్రమోట్ చేయగలిగాం. అదే మరి నేర్చుకోవడానికి కూడా మీరు చూస్తే న్యూ విజన్ ఫర్ అగ్రికల్చర్ ఒకటి, రెండో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2, ఈ 2 మనకు మనసు దగ్గర ఉన్నటివి. మూడోది వాటర్ రిసోర్స్ కూడా మనం చేసే విధానం వల్ల వాళ్ళకంటే కూడా మనది రెయిన్ గన్ కావచ్చు, నదుల అనుసంధానం కావచ్చు, రెయిన్ వాటర్ని హార్నెస్ చేయడం కానీ ఇవన్నీ మోడల్స్ కింద తయారైనాయి. అవన్నీ కూడా దే ఆర్ ఆల్ అప్రిషియేటింగ్. సో ఫారెస్ట్ డెవలప్మెంట్ కూడా మనం చేసే పనులు సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. దే ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే మనం నేర్చుకోవడం, మనం ఇంప్రూవ్ చేసుకోవడం, మన ఏదైనా మంచి పనులు ఉంటే వాళ్ళు కూడా ప్రజెంట్ చేయడం, వాళ్ళు ఏదైనా ఐడియాస్ తీసుకోవడం. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యాడ్ డన్. వస్తా రేపు సబ్మిట్ చేస్తా. దానికంటే ముందు ఇంకొక పక్కన ఈరోజు మళ్ళీ నేను ఒకసారి రివ్యూ చేశాం. ఏదైతే మా పోలవరం, సోమవారం, పోలవరం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇది పెద్ద కాగితాలు ఏమన్నా నా కాగితాలు తీసేశారు వీళ్ళు. పోలవరంలో దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇప్పటి వరకు ఒక 8-10 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఇంకా మనం దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. ఈ వారంలో ఈ 15 రోజులు లాస్ట్ మీటింగ్కి కొంత ఇంకా నేను పికప్ చేయాల్సిన చాలా ఉంది. ఇప్పుడు చెప్పాను, అది కూడా వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చి ఇప్పటికైతే ఒకటి కాంక్రీట్ మొన్న స్టార్ట్ చేశాం. కాంక్రీట్ పండుగ అయింది, కాంక్రీట్ స్టార్ట్ చేశాం. అది స్ట్రీమ్లైన్ అవుతోంది, ఇంకా పికప్ అవుతుంది ఈ నెల నుంచి. అదే మరి డయాఫామ్ వాల్, దీస్ ఆల్సో 2 సీజన్స్లో కంప్లీట్ చేయాలి. ఈ సీజన్ నెక్స్ట్ సీజన్లో కంప్లీట్ చేస్తే తప్ప ఆ వర్క్ పూర్తి కాదు. అది కూడా డిస్కస్ చేశాం. దానికి కూడా 29వ తారీఖున ఈ నెల డయాఫామ్ వాల్ వర్క్ ప్రారంభమవుతుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. అదే మరి గేట్స్, ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ నౌ. ఈ గేట్స్ వర్క్ కూడా మనం కంప్లీట్ చేయాలి. ఆ గేట్స్ వర్క్ కూడా నేను ఇప్పుడే 29వ తారీఖున అన్ని ఫైనలైజ్ చేశాం. ఆ గేట్స్ వర్క్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడానికి ఏమేం చేయాలో ఆ వర్క్లన్నీ చేస్తున్నాం. ఈ నెలలో కొంచెం మాకు వర్క్ కూడా తగ్గింది, కొన్ని కారణాల వల్ల. అనుకున్న టార్గెట్ ప్రకారం ఒక 25 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గింది. 63 లక్షలే చేశారు. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ యాడ్ చేశాను. నెక్స్ట్ వీక్ నుంచి 3,50,000
క్యూబిక్ మీటర్స్ పర్ డే పని జరగాలి. మెషినరీ అవన్నీ కూడా ఇంటెన్సిఫై చేస్తున్నాం. ఇంకా దగ్గర 500 లక్షల మెట్రిక్ క్యూబిక్ మీటర్స్ అన్నమాట. 500 లక్షల అంటే 5 crore మెట్రిక్ క్యూబిక్ మీటర్స్ మట్టి వర్క్ జరగాలి. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఇంకా మీరు చూస్తే కాంక్రీట్ వర్క్ కూడా 11,61,196 క్యూబిక్ మీటర్స్ చేయాలి. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అదే మరి ఇంతమంది నేను చెప్పినట్టు బాబర్ది వర్క్ కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎల్ఎన్టీ బాబర్ 2 seasons లో కంప్లీట్ చేసే విధంగా అక్కడ మొత్తం డయాఫామ్ వాల్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ 2 వర్క్లు, ఒకటి డయాఫామ్ వాల్, 2 గేట్స్ ఎరెక్షన్ నెక్స్ట్ 29th ప్రారంభిస్తాం. అప్పుడు ప్రాక్టికల్గా అన్ని వర్కులు ప్రారంభమవుతాయి. ఇంకా స్పీడప్ చేయడం, మీకు మొత్తం చూస్తే స్పిల్ వే కానీ, స్పిల్ ఛానల్ కానీ, లెఫ్ట్ ఫ్లాంక్ కానీ, అప్రోచ్ ఛానల్ కానీ, పైలట్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా స్పీడ్లో పెడుతున్నాం. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఇవన్నీ కూడా ఇంకా స్పీడప్ చేసి మనం అనుకున్న టైంలో చేయాలంటే దిస్ ఇస్ ది వర్కింగ్ సీజన్ కూడా. ఈ వర్కింగ్ సీజన్లో చేయడం కోసం అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాయింగ్స్ అన్ని కంప్లీట్ చేయడం, వాళ్ళతో కూడా ఇది చేసుకోవడం, స్టీల్ కూడా ప్రొక్యూర్మెంట్ అంతా కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడడం, సిమెంట్తో మాట్లాడి సిమెంట్ కూడా ఫైనలైజ్ చేశాం. ఇంకొక పక్కన డిజైన్స్ అవన్నీ స్టడీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొబిలైజేషన్ అవన్నీ కూడా చేసి ఇంకా ఇవన్నీ కూడా స్పీడప్ చేస్తూ లైన్లో పెడుతున్నాం. ఇది ఇంకా రాను స్పీడప్ కావాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో మ్యాక్సిమం దీన్ని స్పీడప్ చేసి నెక్స్ట్ సీజన్కి ఒక లెవెల్కి తీసుకురావాలి. ఐఎమ్ కాన్ఫిడెంట్, బట్ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ దేర్. అదే మరి ఇంకొక పక్క హైడ్రో పవర్ది కూడా ఈ పనిలో తన సైమల్టేనియస్గా అది కూడా వర్క్ స్టార్ట్ కావాలి. అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. అన్ని పనులు కూడా ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్, ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఈ మేజర్ ప్రాజెక్ట్ని ఏదో ఆషామాషిగా తీసుకొని ఏదో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటూ కరెక్ట్ కాదు. సీక్వెన్సింగ్ ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఒక పని అవుతాను ఇంకో పని కావాలి. ఇప్పుడు దర్ ఈజ్ ఏ స్పిల్ వే కంటే ముందు ఎర్త్ వర్క్ జరగాలి. ఆ ఎర్త్ వర్క్ చేసేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ కానీ అవన్నీ వస్తే మళ్ళా మొదటికి వస్తుంది. చాలా జాగ్రత్త చేయాలి. వాళ్ళు అవుతానే GIS వచ్చి వాళ్ళు సర్టిఫై చేయాలి. వాళ్ళు అవుతానే CWC యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, సిరీస్ ఆఫ్ ఏజెన్సీస్ ఉంటాయి, అప్రూవల్స్ ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మళ్ళీ అక్కడ చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మామూలుగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళితేనే ఇట్ ఈస్ కాస్టింగ్ 26,000 27,000 కోట్లు ఇంకా ఇవ్వాలి. మనం ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్కి అంత డబ్బులు అవుతుంది. 25 నుంచి 27,000 కోట్లు ప్రీమియర్గా మా వాళ్ళు చెప్పిన లెక్క. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నబార్డ్ దీనికి ముందుకు వచ్చారు. నబార్డ్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, అది కాకుండా ఇప్పుడు రేట్స్ డే బై డే 1 day డిలే అయితే అరౌండ్ 25 to 30 crores డిలే అయిపోతుంది. అడిషనల్ కాస్ట్ అవుతుంది 1 dayకి. ఒక్కసారి ఒక ఏజెన్సీ కానీ విత్డ్రా అయితే ఆల్ ఏజెన్సీస్ కొలాప్స్ అయిపోతాయి. ఈరోజు డయాఫామ్ వాల్ ఒక్కడు కానీ చేయకపోతే ఇంక వర్క్ ఏం జరగదు. ఇంకా అన్ని మెషిన్లన్నీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్పెషలైజ్డ్ మెషిన్స్, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ కెనాల్. ఏదో మన ఊర్లో తవ్వే కాలువకైతే ప్రకృతిని తీసుకొచ్చి ఈ రోజు కాకపోతే రేపు కొట్టచ్చు, అట్లా కాదు ఇది. ఇవన్నీ కూడా కాంక్రీట్ కూడా దానికి కావాల్సినటువంటి స్పెషలైజ్డ్ కాంక్రీటింగ్ మెషిన్స్, మిక్సర్స్, తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈ డయాఫామ్ వాళ్ళకి చేసే పనులు, ఇవన్నీ కూడా ఏజెన్సీ స్పెషలైజ్డ్, టెక్నాలజీ స్పెషలైజ్డ్ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ స్పెషలైజ్డ్. ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసి ఇప్పటిప్పుడు ఒక లైన్లోకి తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో ఐఎమ్ కాన్ఫిడెంట్ 80% సాధించాలి. 2 seasons 2018 గ్రావిటీతో నీళ్లు రావడం, 2019కి ప్రాజెక్ట్ పూర్తి చేయడం. అందుకే నేను చాలా టైం ఈ ప్రాజెక్ట్కి ఇస్తున్నాను. ఇది ఒక జీవనాడి రాష్ట్రానికి. లైవ్ వైర్, ఈ లైవ్ వైర్
కంప్లీట్ చేసుకుంటే చాలా వరకు మనం బయటపడే పరిస్థితి వస్తుంది. వాటర్ ఈజ్ క్రూషియల్. వాటర్ కానీ లేకపోతే ఏ పని అయ్యే పరిస్థితి ఉండదు. దీన్ని మనకుండే అడ్వాంటేజ్ మీరు చూస్తే మొన్న పట్టిసీమ 1 yearలో పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చాం కాబట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. ఈరోజు గండికోటకు నీళ్లు తీసుకురాగలిగాం. అనంతపురం నీళ్లు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మడకశిర, కుప్పం, చిత్తూరుకు నీళ్లు తీసుకెళ్తున్నాం. ఇంకా కాలువలు డెవలప్ చేస్తే ఒక అమృతం లాంటి వాటర్ని రాయలసీమకి ఇచ్చి రాయలసీమలో బంగారు పండించే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాట చాలాసార్లు చెప్పాను. ఈరోజు మీరు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్న పులివెందుల సింహాద్రిపురంలో వాళ్ళందరూ వచ్చి లాస్ట్ ఇయర్ మీరు నీళ్లు ఇచ్చారు, 2 TMC ఇచ్చారు. ఆ నీళ్ల వల్ల మా చెట్లు నిండిపోకుండా కాపాడుకున్నాం కాబట్టి 70,000, 80,000, ₹1,00,000 చెప్తున్నారు వాళ్ళు. ₹1,00,000 ఒక మెట్రిక్ టన్నుకు అమ్మగలిగాం. మాకు ఒక 8 నుంచి 10 మెట్రిక్ టన్నులు వస్తుంది. బాగా వస్తే 10 కూడా వస్తుంది. 10 వస్తే 8 నుంచి 9 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది. ఖర్చు పోయినా కూడా కంఫర్టబుల్ 4-5 లక్షలు సంపాదించుకుంటాం అనే పరిస్థితికి వచ్చారు. ఆ నీళ్లు పోయినా కాబట్టి సంవత్సరం ఇచ్చాం, లేకపోతే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది చాలా ఒకసారి సాటిస్ఫాక్షన్. కొంతమంది అపోజిషన్ పార్టీస్ అడ్డం పడినప్పుడు కానీ నేను కూడా బెదిరి భయపడి చేయకుండా పోయి ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమయ్యేదో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది కూడా ఈరోజు మీరు చూసినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడు అడ్డం పడుతూనే ఉంటాయి. కొంతమందికి అవగాహన లేకుండా అడ్డం పడడం, కొంతమందికి వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళని ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడానికి ఇది ఇంటెన్సిటీ అర్థం చేసుకోకుండా ఈ ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, ఎంత అవుతుంది అని అర్థం చేసుకోకుండా సపోర్ట్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని ఎదురొస్తాయి. చెప్పడం ఈజీ, చేయడం అనేది చాలా హెర్క్యులస్ టాస్క్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.